ఎన్టీ రామారావు గారితో అనుబంధం ఉన్న వేదాంతం నరసింహమూర్తి గారు ప్రస్తుతం మనతో ఉన్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడి ఆయనకి ఎలాంటి అనుభవం ఉంది, ఎలా పరిచయం అయింది రామారావు గారితో, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. గురుగారు నమస్తే అండి. నమస్కారం అమ్మా. సార్, ఎలా పరిచయం మీకు ఎన్టీ రామారావు గారు లాంటి పెద్ద వ్యక్తితోటి ఎలా పరిచయం అయింది అసలు? ఒకటమ్మా, ఇప్పుడు సామాన్యుడు పరిచయం చేసుకుంటే పరిచయం కాగలిగే వ్యక్తిత్వం కాదు అది. ఆయనంతటా ఆయన దృష్టి ఎవరి మీదైనా పడితేనే ఆ వ్యక్తిని ఆయన దగ్గర దాకా వెళ్ళగలిగే స్థితికి వాడు చేరుకోవడం. ఓకే. అటువంటి వ్యక్తిత్వం. అయితే ఒక రోజున నాచారం అమ్మవారి దేవాలయం ఎదురకుండా ఉన్నటువంటి యొక్క ఇప్పుడు రామకృష్ణ హార్టికల్చరల్ స్టూడియో పెట్టారు. ఆ స్థలము ఆయన అప్పటికి ఇంకా కొనలేదు. 1981 ఆ ప్రాంతం. వారు ఈ స్థలం కొనడానికి ఉపక్రమించి ఇక్కడ వచ్చి చూస్తూ ఉన్నారు అక్కడ నిలబడి. అప్పుడు ఇదంతా అడవి, ఏం జనసమ్మర్దం లేదు. తర్వాత ఆ స్థలం కూడా వ్యవసాయ ఆధారితమైన స్థలం. నాగలు దున్నుతూ, నాటు వేస్తూ, వరి పంట కోస్తూ, దాంట్లో లోపల దిగి చూడడానికి వీలు లేకుండా ఈ రోడ్లో ఇంత జనసమ్మర్దం లేనప్పుడు ఈ దేవాలయం ముందరే కారు ఆపుకుని దిగి నిలబడి చూస్తున్నారు ఆయన. ఓకే. నేను ఇక్కడ అర్చకుడిగా ఉండి ఉన్నాను. నేను బయటికి వెళ్ళినాను. పెద్దవాడు, మా అనుభవుడు, ఆయనకు మనం ఆయన దగ్గర దాకా వెళ్ళడానికి కుదరదు. నిలబడి చూస్తూ ఉంటే ఆ స్థలం అంతా చూసి దగ్గరకు వచ్చారు. ఏమిటి మీరు ఇక్కడ అర్చకులా అన్నారు. ఓకే. అవును మహారాజా, నేను అమ్మవారి దేవాలయం అర్చకుడిని. చాలా గొప్ప విషయం. మీ ఇంటి పేరు? మా ఇంటి పేరు వేదాంతం వారు. ఎక్కడ స్వగ్రామం మీది? మరి కృష్ణా జిల్లా అండి, కూచిపూడి. ఓ, కూచిపూడి వారు వేదాంతం వారు గొప్పవారు, సంతోషం అని వెళ్ళిపోయినారు కారెక్కి. అంతే. అది 81లో జరిగింది. 82లో ఆయన పార్టీ పెట్టుకున్నారు. 83లో ముఖ్యమంత్రి. ఎంత జ్ఞాపక శక్తి కదా అంటే, ఒక్కసారి వాడు సామాన్యుడు కానీ వాడు పెద్ద గొప్పవాడు కానీ ఒకసారి చూశారు ఆ వ్యక్తిని. 10 ఏళ్ళైనా సరే ఆ వ్యక్తి ఎవరు, వ్యక్తిత్వం ఏమిటి, అలా చెప్పగలిగినటువంటి ఒక మేధా సంపత్తు ఆయనది. ఆ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత నాటువంటి వాళ్ళు లేదా అనేక మంది పనిలో తలమున కలయి ఉన్న సమయంలో కూడా ప్రమాణ స్వీకారం అయిన తర్వాత ఇక్కడ ఆశ్రమానికి వచ్చారు ఆయన. అప్పటికి స్థలం కొనడం, ఆశ్రమం అంటూ పని మొదలు పెట్టడం జరిగిపోయినాయి అవన్నీ. ఆశ్రమం కడుతూ ఉన్న సందర్భంలో ఇక్కడ ఎర్రటి బక్కబల్చడి బ్రాహ్మడు, కృష్ణా జిల్లా బ్రాహ్మడు ఉండాలి, నరసింహమూర్తి గారు అని ఆయన్ని పిలుచుకోండి. ఎవరో మనిషి వచ్చారు. సీఎం గారు సీఎం గారు ఏమిటి, మనల్ని పిలవడం ఏంటి? సీఎం గారు పిలిస్తే 100 మంది వెళ్తారు. కాదు మీరు ఎవరు చూసి ఎవరు అనుకుంటున్నారో ఆలోచించండి అంటే వచ్చిన వ్యక్తిని కాదు మిమ్మల్ని నేను వెళ్ళా. నమస్కారం మహారాజా. రండి కూర్చోండి, ఎలా ఉన్నారు? అయ్యా బాగున్నాను. ఏం లేదు, ఇక్కడ ఆశ్రమంలో మీరు ఇక్కడ ఒక గణపతి విగ్రహం, ఓ ఈశ్వరుడు, అమ్మవారు ఇవన్నీ పెడుతున్నాం. వీటికి నిత్యం పూజ జరగాలి ఇక్కడ. తర్వాత ఆగస్టులో ఈ ఆశ్రమం గృహప్రవేశం ఉంది, అది మీరే చేయించాలి. మీరు ముహూర్తం పెట్టి మీరు చేయించాలి. మిగిలిన విషయాలు మా ప్రసాద్ మాట్లాడతాడు అంటే సెక్రటరీ ఉండేవాడు, ఎన్ఎస్ ప్రసాద్ గారు, బంధువు దగ్గరవాడు. ఆయన మా ప్రసాద్ మాట్లాడతాడు, మీరు మిగిలిన విషయాలు ప్రసాద్తో మాట్లాడండి. సరే అని చెప్పి ప్రసాద్ గారి దగ్గరికి వెళ్తే అవన్నీ మాట్లాడిన తర్వాత 83 ఆగస్టు ఆయనకు బహుముఖ ప్రజ్ఞాశాలి. మీరు ముహూర్తం బ్రాహ్మడు ఏం పెడుతున్నాడు, ఆయనకు తెలవక ముహూర్తం పెట్టించుకోవడం కాదు. ఆయనకు ముహూర్త భాగంలో కూడా
జ్యోతిష్యంలో కానీ ముహూర్త భాగంలో కానీ ధర్మ సందేహాల్లో కానీ గొప్ప అనుభవం. ముహూర్తం నన్ను పెట్టమన్నారు, నేను పెట్టిన తర్వాత ఏం ముహూర్తం పెట్టారు, ఏం లగ్నము అని అడిగారు. బివి మోహన్ రెడ్డిను పర్వతనేని ఉపేంద్ర వాళ్ళిద్దరూ వచ్చి నా చేత ముహూర్తం పెట్టించుకున్నారు. పెట్టించుకుని అది తీసుకెళ్ళి పెద్ద ఆయనకు చూపించి, నేను ఒకసారి నరసింహమూర్తి గారితో మాట్లాడతాను, పిలిపించండి. ఎంత చిన్నవాడైనా గారు ఏమండి దయచేయండి కూర్చోండే తప్ప ఏమయ్యా ఎవరు నువ్వు నుంచో అక్కడ లేదు, ఎంతో గౌరవించేవాడు. ఇప్పుడు కొంతమంది కొన్ని రకాల ఆయనకి బ్రహ్మద్వేషం, బ్రాహ్మడంటే పడదు, ఎట్లా చేస్తారు, ఏవో మాటలు మాట్లాడారు చాలామంది. కానీ చాలా గౌరవం ఆయనకి. బ్రాహ్మడన్నా దైవమన్నా పెద్దవాడన్నా ఎవరిని ఏకవచనంతో పిలిచి ఎరగరు ఆయన. రండి కూర్చోండి, ఏమిటి మీ అభిప్రాయం ఈ ముహూర్త విషయంలో అన్నారు. అయ్యా సింహలగ్నం బాగుంటుంది అనుకున్నాం, శ్రావణ మాసంలో సింహలగ్నం విశేషమైంది. సింహలగ్నంలో గృహప్రవేశం చేస్తే ఆ ధైర్యము, ఆ శక్తి, అది అవన్నీ బాగా ఉంటాయి అని అన్నాను. చూశాను నేను కూడా, గొప్ప విషయం. కానిచ్చండి, మీరు 7:15కు పెట్టారు, మేము 7 గంటల వరకు వస్తాం, సతీ సమేతంగా మేము రావాల్సి ఉంటుంది కదా అంటే, అయ్యా అవును. తారకం గారు ఆవిడ వచ్చింది, ఆ పళ్ళెల్లో చేతులు పళ్ళెం పెట్టి దానిలో అన్ని దేవుళ్ళు పెట్టి ఏమేమి తీసుకురావాలంటే అక్కడ పాతింటి నుంచి దేవుళ్ళు తేవాలి, అమ్మగారు పట్టుకోవాలి తప్పనిసరిగా అన్నారు. గేటు దగ్గర నిలబడి వారిని పూర్ణ కలశంతో లోపలికి తీసుకువెళ్ళాం. లోపల ఇంటి చుట్టూ ప్రదక్షిణం చేసి గృహప్రవేశం ఆరంభమైంది, విఘ్నేశ్వర పూజ అయింది. వాస్తు పూజ చేస్తుంటే ఆగండి ఆగండి మీరు మంత్రం ఆపండి అన్నారు. ఆపాను. మహారాజా చెప్పండి, మనం ఇద్దరం కలిసి చెప్దాం, నాకు కూడా వచ్చా మంత్రం. అయ్యా తప్పనిసరిగా చెప్పండి మొదలెట్టారు. చెప్తూనే ఉన్నారు నా ఇంబడి. 15 నిమిషాలు అనర్గళంగా చెప్పాడు ఆయన కూడా, ఆపకుండా చెప్పి ఆయన ఊరుకున్నారు. ఇక కార్యక్రమం మొత్తం అయిపోయింది. అయిపోయిన తర్వాత అంతా ఒక 50 నిమిషాలు పట్టింది. అయిపోయిన తర్వాత చిన్నవారైనా స్పష్టంగా చేయించారు. బాగుంది, నమస్కారం. చాలా స్పీడ్గా చేయిస్తున్నారు. అయ్యా వృత్తి దోషం నేను, వృత్తిపరంగా నేను బాగుంది బాగుంది, స్పీడ్గా చేయించినా స్పష్టంగా ఉంది, బాగుంది, సంతోషం. మీరు జాగ్రత్తగా ఈ పూజాది కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉండండి ఇక్కడ. అదే ఆగస్టులో 13 నాడు గృహప్రవేశం అయిపోయిన తర్వాత ఒక వారం 10 రోజులకి హ్యాబిట్స్లో బసవతారకం గారు అట్ల తద్దెలో ముందు వరలక్ష్మి వ్రతం చేసినారు ఆవిడ. అప్పుడు పురంధేశ్వరి గారు, భువనేశ్వరి గారు, పిల్లలు 4 కూతుళ్ళని కూర్చోబెట్టుకుని ఆవిడ పైన వరలక్ష్మి వ్రతమును అట్ల తద్దెనోము చేశారు హ్యాబిట్స్లో. ఆశ్రమం పూజారి గారిని పిలవండి, ఆయన్ని చేయమనండి, గృహప్రవేశం బాగా చేయించాడు ఆయన. నేను వెళ్ళి అట్ల తద్దినము వరలక్ష్మి వ్రతం చేయించి నేను కూర్చున్నాను అక్కడ. సీఎం గారు వస్తున్నారు, లేని ఎవడో మనిషి వచ్చాడు. సరే లేచి నిలబడ్డా. ఎంత గౌరవం అంటే అలా ఇట్లా లేచి నిలబడగానే, మీరు వశిష్ఠులు రావకూడదు, కూర్చోండి అది లోపలికి వెళ్ళి కాఫీ మజ్జిగ తాగారా, లే అమ్మగారు ఇస్తా అన్నారు. లోపలికి వెళ్ళిపోయినారు. అయితే ఆవిడ మజ్జిగ తాగమన్నారు, కూర్చున్నాను. వరలక్ష్మి వ్రతం అయిపోయింది. ఈయన వస్తున్నారని లేస్తే నన్ను కూర్చోబెట్టి ఆయన లోపలికి వెళ్ళారు. మొదలు బ్రాహ్మడు కూర్చున్నాడు అక్కడ, ఆయన పని ఒకటి చూసి మీరు రెండో పని చూసుకోండి అని చెప్పి లోపలికి పోయి, పాపం ఆవిడే నువ్వే తీసుకెళ్ళి, ఆవిడ బసవతారకం గారు గ్లాస్తో మజ్జిగ తీసుకొచ్చి, మాస్టర్ గారు మా ఇంట్లో పంతులు గారు ఏమయ్యా బ్రాహ్మణ కాదు, మాస్టర్ గారు మా ఇంట్లో తమిళనాడు బ్రాహ్మడు వంట చేస్తాడు, వీరు పలహారం చేస్తారా, కాఫీ తాగుతారా, మజ్జిగ తాగుతారా, శుచిగా ఉంటుంది, మీరేం అనుమానించక్కర్లేదన్నారు ఆవిడ. అమ్మ నాకేమొద్దు, మజ్జిగ ఇప్పించండి
ఆ మజ్జిగ తాగిన తర్వాత అక్కడ ఒక ఫోటో ఉందండి వాళ్ళ ఇంట్లో. నేను అది చూస్తుంటే ఆయన నన్ను చూసి నవ్వారు. ఏమిటి? ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు, ప్రెసిడెంట్ రీగన్, వాషింగ్టన్ వైట్ హౌస్ అని. ఆయన ఆ పైన ఆయన రూమ్లో అది ఫోటో కట్టి ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మహోన్నత వ్యక్తి నందమూరి తారక రామారావు, ప్రెసిడెంట్ రీగన్, వాషింగ్టన్ అని రాసింది దాని మీద. అది చూస్తున్నా నేను. అమెరికా నుంచి ఆయన వచ్చారు, నవ్వారు. గిన్నీస్ బుక్లో అది ఏదో రాసినప్పుడు ఆ సర్టిఫికెట్ అది ఇస్తూ ఉంటారు. ఏం లేదు మహారాజా, ఊరికే చూస్తా, చూడాలి మీరు వెళ్ళిపోయినారు. ఆ పట్ల వచ్చేసాను నేను. నన్ను కారులో మళ్ళా దింపారు ఇక్కడ. ఎప్పుడు ఆశ్రమానికి వచ్చినా ఆయన్ని పిలవండి, ఏదన్నా ఒకటి అడగండి. ఇప్పుడు ఒకటమ్మా, ఆయనకి తెలవక మన వాళ్ళని అడుగుతున్నాడు అని అనుకుంటే అజ్ఞానం. ఓకే, తెలుసు. ఎందుకు తెలుసు? భారత భాగవత రామాయణాలన్నిట్లో ఏ ధర్మ సూక్ష్మం ఉన్నా అందుకని చెప్పేసేవారు. చెప్పి ఇది ఎలా, మీ సందేహం ఏమిటి దీని విషయంలో? ఒకసారి ఉగాది పండుగ 2 రోజులు వచ్చింది. ఓకే, సోమవారం మంగళవారం. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయన. సోమవారం సెలవు ఇచ్చేశారు. ఇచ్చేసిన తర్వాత సాయంత్రం ఇక్కడికి వచ్చారు ఆశ్రమానికి. దేవాలయంలో పూజారి గారిని పిలవండి, మనిషి వచ్చాడు, సీఎం గారు పిలుస్తున్నారంటే నేను వెళ్ళాను. అయ్యా మహారాజా పిలిచారట. అవును, ఉగాది విషయంలో చాలామంది పండితులు తర్జన భర్జన పడుతున్నారు, మీ అభిప్రాయం ఏమిటి? మీది ఫైనల్ చెప్పండి. అయ్యా మంగళవారం అవుతుందేమో, సోమవారం ఎలా చెప్పగలరు? అమావాస్యతో కూడిన పాడ్యమి యోగ్యం కాదు. యుగ ఆదికి పాడ్యమితో కూడిన విధియ విశేషమైంది అని ఎక్కడ చదువుకున్నారు మీరు అన్నారు. అయ్యా అది నిర్ణయ సిద్ధు అనే ధర్మగ్రంథంలో ఉంది, ఫలాని 350 పేజీలో. తీసుకురండి పుస్తకం, ఉందా మీ దగ్గర? అయ్యా ఉంది, వెళ్ళి పట్టరండి. పుస్తకం వెళ్ళి తీసుకెళ్ళి అండర్లైన్ చేసి తను చదివి అది చూసి ఆ ధర్మ సందేహాన్ని నివృత్తి చేసుకుని అప్పుడు నివృత్తి చేసుకుని అవును, సోమవారం నాడు సెలవు మొదలు ఎలక్ట్రానిక్ మీడియాలో అనౌన్స్ చేసేయండి క్యాన్సిల్ అని, మంగళవారం సెలవు అని చెప్పండి, రేపు ప్రింట్ మీడియాకి రాత్రికి ఇచ్చేయండి. మంగళవారం కానీ యుగాది, సోమవారం అవ్వదు అని క్యాన్సిల్ చేసేయండి ఇమ్మడే చెప్పేసి అప్పటికప్పుడు ఎలక్ట్రానిక్ మీడియాకి ఇచ్చి క్యాన్సిల్ చేయించేశారు. అది ఏ సంవత్సరం గురుగారు? 85, 86 ఆ ప్రాంతం. చెప్పినంత మాత్రాన నమ్మేయగలిగే మనస్తత్వంగా నువ్వు చూపించక్కడి నా ప్రమాణం. నువ్వు ఎక్కడ చదువుకున్నావు? ఓకే, ఏ పుస్తకంలో చదువుకున్నావు? ఆ పుస్తకం నాకు చూపించు. నాకు తెలుసు, నాకు మా గురువు గారు చెప్పారు, నేను మీకు చెప్తున్నాను. నమ్మే ప్రసక్తి లేదు. నువ్వు తీసురా, ఓ ప్రమాణం తీసురా, చదివి వినిపించు, లేదా నాకు చూపించు, అప్పుడే అది కరెక్ట్. అంత ఒక్కటమ్మా, ఏది ఏమైనా నభూతో నా భవిష్యత్. రామారావు గారి లాంటి వ్యక్తి సరే, అనేక మంది అనేకం మాట్లాడుకోవచ్చు, సంబంధం లేదు. హంస పాలను తీసుకుని నీళ్లను వదిలేస్తుంది, అది ఒక ఆ పక్షి జాతి దగ్గరే ఉంది. భగవంతుడు తన ఎదురకుండా ఉన్నవాడి దగ్గర పాలను తీసుకుని నీళ్ళను వదిలేస్తే నువ్వు హంస అవుతావు. ఎదుటివాడి దగ్గర ఉన్న పాలు నీళ్లు 2 కలిపి తాగితే నువ్వు కాకివైతావు. హంసవో కాకివో నువ్వే తేల్చుకోమన్నాడు భగవంతుడు. అలాగా రామారావు గారు అనే
వ్యక్తి కాదు, అది ఒక పెద్ద శక్తి. ఇప్పుడు అనేక మంది మనుషులు ఉంటారు, ఆ కాంతి, ఆ తేజస్సు, ఆ ముఖవర్చస్సు, ఆ మనిషి ఒకసారి అలా నిలబడి ఎదుటివాడి వంకి ఇలా చూస్తే వాడు ఆ ముఖంలోకి చూడలేకపోయేవాడు. ఆ గృహప్రవేశం చేయించేనాడు 83లో టైం అవుతోంది, ఎవరితోనో మాట్లాడుతున్నారు. నేను తారకం గారి దగ్గరికి వెళ్ళి, అమ్మ టైం అవుతుంది బాబుగారికి చెప్తే, అమ్మో మేము మాట్లాడమండి, ఆయనతో చెప్పేది ఉంటే మీరు చెప్పండి, మీ ఆయన ఎదుర్కొంటా మేము ఎవరం వెళ్ళి అందరినీ వదిలాడా, బాబుగారికి చెప్పండి, బయలుదేరదాం, రామారావు గారికి చెప్పండి. ఎదురకుండా మనిషి వెళ్ళి మాట్లాడగలిగే స్థితి లేదు ఆయన దగ్గర అని చెప్పి, ఆయన ఏదో దుర్మార్గుడు అని కాదు, ఆ వర్చస్సు, ఆ మాట. నేనే వెళ్ళాను, వెనకాల మెల్లిగా నిలబడి, అయ్యా టైం అవుతుంది బయలుదేరదాం, అలాగే మీరు సిద్ధంగా ఉన్నారా, అయ్యా సిద్ధంగా, కదలండి అలా. అందుకని ఆయన ఆ ముఖవర్చస్సు, ఆ కాంతి, ఆ ఆహార్యం ఎంతమందికి వస్తుంది అంటారు? రాదు. చాలా గొప్పవాడు ఆయన, మహానుభావుడు. అటువంటి ఇప్పుడు ఎవరైనా ఆయనలాగా చేస్తాము అని అనుకుంటే చేయడానికి ప్రయత్నమే కానీ చేయలేడు వాడు. చేయడానికి ప్రయత్నం చేస్తున్నాడు ఈయన అని చెప్పేంతవరకే. చెయ్యగలిగే స్థితి, రాగలిగే విషయం కాదు ఆయన ఆహార్యం. చాలా గొప్పవాడు, చాలా ధర్మ సూక్ష్మాలు తెలుసు. ఒకసారి సామ్రాట్ అశోకు సినిమా తీసేటప్పుడు ఒక మంత్రం ఉంది అక్కడ. వాడి విశ్వనాథ్ గారు వివాహం చేసుకుంటూ పెళ్ళిళ్ళలో ప్రధాన ప్రవేశ శేష హోమాలు చేసేటప్పుడు హోమం చేయడం ఉంది. ఆ హోమం దగ్గర కూర్చుంది ఆవిడ. ఆ అగ్నిహోత్రుని ఆవాహనం మంత్రం చెప్పాలి. చత్వార్ శృంగాత్రయోశ్చ పాదా దేశేషే సప్తహస్తో సోహస్య వేదమంత్రం అది. ఆయన ఆ మంత్రాన్ని ఆల్రెడీ ఒక కాగితం మీద రాసుకుని చదివి కాగితం చేతిలో పట్టుకుని, ఈ మంత్రం మీరు చెప్పగలరా? అయ్యా చెప్తాను. చూసి చెప్తారా, చూడకుండా చెప్తారా? అయ్యా చూడకుండా చెప్పగలను. ఏది చెప్పండి? ఒకసారి చెప్పింది బాగుంది, ఏది ఇంకొకసారి చెప్పండి. మళ్ళా 2 సార్లు నేను చెప్పింది రాదా, ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఆయనే చెప్పాడు, బాగుంది పదండి అని ఆ హాల్లోకి తీసుకెళ్ళి, రికార్డింగ్ హాల్లోకి ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 3వసారికి టేక్ అయింది. ఆ ఎర్ర లైటు, ఆకుపచ్చ లైటు, పసుపు లైటు 3 వచ్చినాయి. ఇగో ఇది వచ్చినప్పుడు మీరు మొదలు పెట్టాలి, ఇది వచ్చినప్పుడు కంటిన్యూ చేయాలి, ఇది వెలిగితే ఆపాలి అని చెప్పారు నా పక్కన కూర్చుని. ఒకసారి, 2 సార్లు, 3 సార్లు, 3వసారికి టేక్ అయింది. బాగుంది, మీ గొంతు వింటారా ఒకసారి మహారాజా వేశారు. అలా వినిపించి ఇప్పుడు వేదమంత్రము బ్రాహ్మణుడు వృత్తిపరంగా నేర్చుకుని చదవగలిగే మంత్రము ఆల్రెడీ చదివి రాసుకుని మళ్ళా చదివారు ఆయన. అంత అమోఘమైన పాండిత్యం కలిగిన వ్యక్తిత్వం అది. దాని గురించి, ఆయన గురించి రామారావు గారు ఇలా అలా ఏమీ వ్యాఖ్యానించడానికి ఆ వ్యక్తిత్వం సామాన్యుడు సరిపోడు. ఆ అనుభవం కష్టపడ్డారు. ఇప్పుడు రాజకీయ నాయకులని కొమ్ము కాచి ఆస్తిపాస్తులు సంపాదించిన రాజకీయ నాయకులు అనేక మంది ఉన్నారు. ఆయన స్వార్జితంతో సంపాదించుకున్నారు రామారావు గారు ప్రతి రూపాయి. ఆయన రాజకీయంగా సంపాదించింది ఏం లేదు.